దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం చదువుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలు. మనము చదువుకున్న వాక్య పఠనంలో ఉండే ఈ వాక్యాన్ని నేను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. మరి మనందరకు వాక్యం తెలుసు. ఈ సందర్భము నవంబర్, డిసెంబర్ అంతా కూడా మనము యేసుక్రీస్తు జనన విధాన్ని మనము ఎక్కువ బోధిస్తుంటాము, మాట్లాడుతుంటాము. మీ అందరికీ తెలిసిన వాక్య భాగాలే. ప్రత్యేకంగా నేనేమి గొప్పగా ఊహించుకోవట్లేదు, కానీ మనం ఒకరినొకరు షేర్ చేసుకుందాం, విందాం. అయితే చాలా జాగ్రత్తగా విందాం. ఈరోజు ప్రపంచంలో అతి శ్రేష్టమైన స్థానం ఎవరు కలిగి ఉన్నారంటే ఒక సేవకుడు కలిగి ఉన్నాడు. ప్రత్యేకమైన స్థానం ప్రపంచం అంతటలో, మన భారతదేశంలో కాదు, బయట దేశంలో, ప్రపంచ భూభాగంలో అతి శ్రేష్టమైన ఉన్నతమైన రిటైర్మెంట్ లేనిది, ఎవరు ఆజ్ఞలు జారు చేయనిది, అది మన సమర్పణతో కూడిన పరిచర్య. అయితే ఈ పరిచర్య చేయాలంటే శరీరం నలిగిపోవాలి. ఈ పరిచర్య చేయాలంటే ఏం చేయాలి? శరీరం నలిగిపోవాలి. శరీరం నలిగిపోవాలంటే మనకు సమర్పణ జీవితము కావాలి. సమర్పణ జీవితం అనేది మనలో లేకపోతే శరీరాన్ని మనం నలగొట్టుకోలేము. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇతరులకు నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడని అయిపోతానేమని. అంత పెద్ద భక్తునికి భయం ఉంది. తన జీవితాన్ని ఆ భయం ఏం చేసింది తెలుసా? కంట్రోల్ చేసింది. భయం అనేది సేవకుని లేకపోతే కంట్రోల్ తప్పిపోతాడు, ఇష్టరాజ్యం అవుతుంది. లోకానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు, కానీ మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయనకి మనము సమాధానం ఖచ్చితంగా చెప్పవలసిందే. చెప్పినప్పుడు నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకుంటే అంతకంటే ఇంకా ప్రపంచంలో గొప్ప పిలుపుకి ఏది కూడా ఉండదు. అట్టి గొప్ప పిలుపును మనం పిలువడాలంటే నిజంగా ఈ స్థాయిలో ఉండటానికి మనం యోగ్యులము కాదు. ఆయన పరిచర్య చేయటానికి యోగ్యులము కాదు. ఎందుకంటే మనము ఆజ్ఞాతిక్రమే పాపంలో జీవిస్తున్నవారు. ఆల్రెడీ మనం పాపులుగా జీవిస్తున్న మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కృప ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడ్డాము. ఆయన మనల్ని నీతిమంతులుగా చేసి ఒక ఉన్నతమైన ఇంత మంచి పరిచర్య, సువార్త పరిచర్య దేవుడు మనకు అప్పగించాడు. ఈ పరిచర్యను నేను ముందు ఒక మాట చెప్తుంటాను ఎప్పుడు. మనం అందరం ఇక్కడ ఉన్న వాళ్ళము, నేను సేవ చేయాలని యేసుప్రభు దగ్గరికి రాలేదు, పరలోకానికి వెళ్ళాలని యేసయ్య దగ్గరికి వచ్చాం. మొదటి స్థానము పరలోకమే. సేవను చేస్తావా చేయవా అనేది తర్వాత పని. కానీ సేవ కంటే ముందు దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడో, రక్షించబడిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు, ఎందుకు రక్షించబడ్డావు, సేవ కొరకైతే కాదు. నా వరకైతే నేను సేవ కొరకు రక్షించబడలేదు, నా వల్లే మీ అందరు కూడా. ఫస్ట్ మనకు సేవ కాదు, నేను పరలోకానికి వెళ్ళాలని తృష్ణ కలిగి, పరలోకానికి వెళ్ళాలంటే నేను పాపిని, నా పాపం పోవాలంటే యేసు రక్తమే నా పాపాన్ని కడుగుతుందని ఒక ఉద్దేశం, ఒక నమ్మకం, ఒక విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి మనము సొంత రక్షకులుగా యేసుప్రభువును అంగీకరించి ఆయన కుమారులుగా, ఆయన వారసులుగా మనం అయ్యాం కనుక ఆయన వారసత్వంలో మనకిచ్చిన అధికారమే సువార్త పరిచర్య.
కాబట్టి ఇక్కడ ఈ సువార్త పరిచర్య మనం చేయాలంటే మనలో డబ్బు ముఖ్యం కాదు, ఇక్కడ విద్య ముఖ్యం కాదు, ఇక్కడ ఆస్తులు ముఖ్యం కాదు, ఇక్కడ హోదాలు ముఖ్యం కాదు, ఇక్కడ అధికారము ముఖ్యం కాదు. ఇక్కడ మరి ఏది ముఖ్యం అంటే నీ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నావా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది లేకుండా మనం ఏది చేసినా కూడా అది దేవుని చిత్తానుసారమైనది కాదు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేని సమర్పించుకోవాలి? డబ్బున, హోదన, విద్యన, అధికారమున, మన పిల్లలను పరిచర్యకి ఇవ్వడమా? ఏది సమర్పించాలంటే ఫస్ట్ మనము మన శరీరం. ఈ శరీరాన్ని ఎందుకు కోరుకున్నాడంటే ఈ శరీరమే ఆయన యొక్క ఆలయం. ఈ శరీరములో దేవుని ఆత్మ నివాసము చేస్తుంది. మన హృదయమే దేవుని ఆలయం. మనము ఈ శరీరాన్ని లోకానికి ప్రతిష్ఠించుకోలేదు. మనము ఎవరికి ప్రతిష్ఠించుకొని సేవకు వచ్చాము? దేవునికి ప్రతిష్ఠించబడిన వారం. నేను నిన్న యవనస్తుల కూడికలో చెప్తూ భయంకరమైన విషయాలు ఏంటంటే లోకములో హిందువులు ఒక ఎస్సీ స్త్రీలు బాగుంటే వాళ్ళని పట్టుకొని ఏం చేస్తారు? దేవదాసిగా చేస్తారు. దేవదాసి ఎంత హీనమైన బ్రతుకు తెలుసా? వాళ్ళకి ఎన్నో కళలు ఉంటాయి, కానీ వాళ్ళ కళలను నాశనం చేసి తమకి ఇష్టం వచ్చినట్లు వాడుకుంటున్నారు. అది ఆమె సమర్పణ కాదు, అది ఆమె సమర్పణ కాదు, బలవంతపు సమర్పణ. సేవ అనేది కూడా ఎవరో బలవంతన పెడితే, లేక ఎవరో సేవలో వచ్చిన తర్వాత ఉన్నత స్థితికి వెళితే, లేక ఎవరో ఉన్నత స్థితిలో నుండి ఆశీర్వాదాలంటే గొప్ప వాళ్ళ కారులో తిరుగుతున్నారంటే నేను కూడా సమర్పించుకుంటే ఆ స్థితికి వెళ్తారని ఒక దురుద్దేశంతో మనము సమర్పించుకున్నాం అనుకోండి, మన పరిచర్య అనేది నిలవదు. అది బలవంతకారంగా సమర్పించింది. ఇది మన సొంతంగా సమర్పించుకోవాలి. ఇది మన సొంతంగా. అందుకే దేవుడు బలంతన ఎవరిని సేవకి పిలవడు, చెప్పిస్తాడు, పిలుస్తాడు. బలవంతం కాదు, సమర్పణ చేసుకొని చెప్తాడు. కానీ ఇతరులను చూసి మనం రావడం కంటే దేవుని సన్నిధిలో మోకరించి మన జీవితాన్ని సమర్పించుకొని వస్తే, ఒకవేళ సమర్పణ చేసుకొని వస్తే ఈ లోకం ఏమంటది? 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను ఎప్పుడైతే శరీరాన్ని, మన జీవితాన్ని, ఈ అందమైన దేహాన్ని దేవుని కొరకు సజీవ యాగముగా, సజీవ యాగం అంటే ఏమి? మనంతట మనమే, నేను కాలిపోవడానికి రెడీగా ఉన్నాను, షడ్రక్ మేషక్ అబేద్నెగోల వారి వలె నేను సిద్ధమే. మా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే, అలాంటి త్యాగపూర్వితమైన జీవితము, సమర్పణ కలిగిన సేవకు వచ్చిన మనం ఎంత ధన్యులు తెలుసా? ఎంత ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చాడంటే, ఒకప్పుడు సేవకుల యొక్క కాళ్ళ పాదాలు దుమ్ము దులుపుకుంటే కూడా ఆశీర్వాదాలు. అలాంటి గొప్ప స్థానం ఈరోజు మన సమర్పణలలో లోపాలు, మన సమర్పణ జీవితంలో లోపాలు, మన పరిచర్యలో లోపాలు, దేవునికి కాకుండా శరీరాన్ని పోషించుకుంటున్నాం, శరీరాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాం, శరీర కార్యాలని అభివృద్ధి చేసుకుంటున్నాం. దీన్ని నలగొట్టుకుంటాడు పౌలు, మనమేం దీన్ని పోషించుకుంటున్నాం. అంటే మన మొదటున్న సమర్పణ ఏమైపోయినది? అందుకే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, ఈ లోకములో ఉత్తమైనది ఏదైనా ఉందా? ఒక సేవ తప్ప ఉత్తమైనది ఏదైనా ఉందా? నా వరకైతే ఈ సేవకుడు అనే మాట కూడా అర్హత లేని వాడను.
ఈరోజు ఈ గొప్ప సేవకుడు అనే బాధ్యత నేను కలిగి ఉన్నానంటే ఇది నా గొప్పతనమేం కాదు, మీ గొప్పతనమేం కాదు, ఆయన యొక్క కృప. కాబట్టి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సేవకు రాకముందే మనము రూపాంతరం చెందాలి. సేవకు వచ్చినాం కాదు. ఆల్రెడీ మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనం రూపాంతరంలో పూర్తి అయిపోయి ఉండాలి. కానీ ఈరోజు అక్కడ రూపాంతరం చెందకుండా సేవలో దాన్ని కంటిన్యూ చేస్తూ రూపాంతరం లేని జీవితాన్ని జీవిస్తూ లోకస్తుల్లాగా మాట్లాడుతూ లోకుల్లాగా వాళ్ళ పద్ధతులను అనుసరిస్తూ, మనం ఎవరి పద్ధతులు అనుసరించుకోకూడదు. ఎందుకు అంటే ఈ దేహాన్ని సజీవ దహనం చేసి వేసే కొరకు. కానీ ఈ దేహాన్ని ఇంకా దేనికి మనం సమర్పిస్తున్నాము? లోకానికి. లోకానికి కాదు మనం అర్పించాల్సింది. యేసయ్యకి సజీవ దహనముగా మన శరీరాన్ని సేవ కొరకు అప్పగించుకున్న మనం లోక మర్యాద కాదు, కానీ దేవుని చిత్తాన్ని పరీక్షించి మీ మనసు మారి ఏం కావాలంట? నూతన మనం ప్రతి దినము నూతన పరచబడాలి, అభివృద్ధి చెందాలి. ఆస్తుల్లో కాదు, కారుల్లో కాదు, డ్రెస్సుల్లో కాదు, ఏమిట్లో కాదు. ఫస్ట్ మనం ఇది అభివృద్ధి చెందుతున్నాం. ఇప్పుడు రేంజ్ మనకి కనపడేది కావాలి, శరీరానికి ఏసీ కావాలి, శరీరానికి మంచి స్థానాలు కావాలి. ఒకప్పుడు సేవ అంటే భయంకరంగా, అప్పుడు కొట్టేవాళ్ళు తక్కువ కానీ పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పెట్టేవాళ్ళు ఉన్నారు, కొట్టేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇట్టి అమూల్యమైన సేవకు మనల్ని దేవుడు పిలిచాడు కనుక మనం ఏం చేసుకున్నాము? సమర్పణ. దేన్ని సమర్పణ? ఆస్తి కాదు, అంతస్తు కాదు, మన బైబుల్ ట్రైనింగ్ చేసిన సర్టిఫికేట్లు కాదు. 10 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వస్తావు. ఈ 10 సంవత్సరానికి ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి నీ ద్వారా, అది గొప్ప సర్టిఫికేట్. కానీ మనల్ని ఏం చేస్తాం? హోదాల కోసము, స్థాయిల కోసము. నేను చదవడం తప్పనట్లే, కానీ దానికే 10 సంవత్సరాలు నువ్వు కేటాయిస్తే బయటికి నువ్వేం చేస్తావు? వచ్చి అప్పటికే అయిపోయింది నీ వయసు. 25 సంవత్సరాలకు 30 సంవత్సరాలకు బైబిల్ ట్రైనింగ్ వేయంటావు. అక్కడ 10 సంవత్సరాలు ఇది ఇది అది అని చూస్తావు. వచ్చే లోపల వయసు అయిపోయింటుంది. నువ్వు ఏం సువారు చేస్తావంటే ఉన్న వాళ్ళకి చెప్తాను కదా. అప్పుడు మనకి వేదాంతం వచ్చి ఉంటుంది, వాక్యం బాగా నెమ్మరు పట్టి ఉంటాం. అప్పుడు ఆత్మీయతో కాదు వచ్చేది, ఆత్మ నడుపుగా కాదు, ప్రాక్టికల్. ప్రతిరోజు ప్రసంగం ఏదో ఒకటి చేయాలి కాబట్టి మనం చేసేస్తున్నాం అంతే. లేక ఎవరో చెప్పిన ప్రసంగాన్ని తిప్పి రాసి మళ్ళీ ప్రసంగం చేస్తున్నాం అంతే. నెట్లో కొట్టుకుంటున్నాము, లైన్లు రాసుకుంటాము, సంఘానికి అవన్నీ రెఫరెన్స్లు అయిపోయేంత వరకు కొడతాం. అవి వాళ్ళలో పనిచేయవు. ఎందుకు తెలుసా? అది నీలో లేదు కాబట్టి, అది మనలో లేదు కాబట్టి. కాబట్టి మన దేహాన్ని, శరీరాన్ని మరి సజీవుగా యాగముగా చేసుకున్న 3 వ్యక్తులు నేను క్లుప్తంగా చూపెట్టాలనుకుంటున్నాను. అదే మనం అంశంగా మూల వాక్యంగా చదువుకున్నాము. మనందరం ఒకరినొకరు సరి చేసుకునే వాళ్ళము, కలిసి పనిచేసే వాళ్ళము. ఇక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 3 వ్యక్తులు కనపడతారు. ఒకటి ఎలిజబెత్ కనపడుతుంది, రెండవది మరియా కనపడుతుంది, మూడవది యేసేపు కనపడతాడు. ఈ 3 జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయగలిగితే, ఈరోజు ఒక సేవకుడుగా ఈ స్థాయిలో ఉన్నానంటే వాళ్ళు పడిన ప్రయాస, వాళ్ళు పొందిన అవమానాలు, వాళ్ళు చేసిన త్యాగం, వాళ్ళ యవన జీవితంలో వాళ్ళు చేసుకున్న సమర్పణ, ఆ యొక్క సమర్పణను వర్ణించడం మన చేత కాదు. కాబట్టి కొన్ని విషయాలు జనరల్గా మనందరికి వాక్యం తెలుసు కనుక నేను చెప్తాను, వినండి. నజరేతు, గలిలయ ప్రాంతంలో ఉంటున్న నజరేతు, యూదయ కోనసీమ ప్రాంతం అన్నమాట.
నజరేతులో ఒక భక్తి కలిగిన ఒక మంచి విశ్వాసి ఆ రోజుల్లో యూదా మతాన్ని, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల ప్రవచనాలను చదువుతూ ఆత్మీయంగా ఎదుగుతున్న ఒక గొప్ప యవన బిడ్డ. ఆమె యవన జీవితంలో అందరి స్త్రీల్లాగా ఆమె కూడా ఒక కల ఉంది. నేను ఒక స్త్రీని, నేను ఒక విశ్వాసిని, నేను ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి, నా విశ్వాస జీవితం కొనసాగించబడాలంటే నేను ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. విశ్వాసి కొరకు ఈమె ప్రయాసపడుతుంది. అక్కడ ఉంటున్న యేసేపు ఉన్నాడు. అతని ముందే పేరు రాయబడింది ఏంటి తెలుసా? నీతిమంతుడు. యవనస్తుడే, ముసలోడు కాదు, యవనస్తుడు. యవనస్తులు అంటే సైతానికి ఇష్టమే, యవనస్తులు అంటే దేవునికి కూడా ఇష్టమే. అంటే ఈ శరీరాన్ని సాతానికైనా వాడుకోవచ్చు, ఈ శరీరాన్ని దేవునికైనా వాడుకోవచ్చు. వాడుకునే హక్కు ఈమెకు ఉంది. తన దేహాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుకునే హక్కు ఆమెకి ఉంది. యేసేపు కూడా తన దేహాన్ని తనకి ఇష్టం వచ్చినట్లు వాడుకునే హక్కు ఉంది. కానీ వాళ్ళకు ఒకటి అడ్డం వస్తుంది. ఏంటి తెలుసా? భక్తి, దేవుని యొక్క వాక్యం. ఎందుకు అంటే వీళ్ళు ప్రవచనాలను సంఘములో, ప్రధాన యాజకుల సమక్షములో వారు గొప్పగా విశ్వాసులు ఎదుగుతున్న ఆ దినాలలో వాక్యాన్ని ఉన్నట్లుగా పాటించగలిగిన సామర్థ్యత కలిగిన వాళ్ళు. ఒకవేళ తప్పు చేస్తే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ శిక్ష పడుతుందో కూడా వాళ్ళకి తెలుసు, ఏ శిక్షలు పడతాయో కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు దేవుని వాక్యానికి భయపడ్డారు. లోకానుసారంగా జీవించకుండా వాక్యానికి భయపడిన వారై ఈ యవనస్తులు బెత్లెహేములో ఆయన, నజరేతులో ఈమె, ఎవరికి వాళ్ళే భక్తిని కొనసాగిస్తున్న దినాల్లో ఏ విధమైన చేతనైనా వారిద్దరు విశ్వాసులు కనుక పెద్దల సమక్షంలో, మరి ఆ రోజుల్లో ఉంటున్న ఏ దైవజనులు లేక ఏ ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రజల పెద్దలు ఉన్నారు, ఎవరు సంప్రదిస్తే ఇంత మంచి సంబంధం వాళ్ళకు దొరికిందో నాకు తెలియదు. బైబిల్ కూడా నాకు చెప్పలేదు కాబట్టి దాన్ని నేను దాటిపోతాను అంతే. కానీ మనం ఒక్కసారి వాళ్ళను ఆలోచించగలిగితే, వాళ్ళ జీవితాన్ని నెమరవేయగలిగితే, అలాంటి చక్కగా వారు ఇరువురు పెద్దల సమక్షంలో అల్లారు ముద్దైన ఒక మంచి విశ్వాస సంబంధమైన ఒక జంట వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎంగేజ్మెంట్ కానప్పుడు ఉంటున్న వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ నడువడుకులు వేరు, వాళ్ళ ఉద్దేశాలు వేరు. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది. వీళ్ళు త్వరలో వివాహానికి సిద్ధపడుతున్నారు. వివాహం చేసుకునే ప్రతి ఒక్కరికి వివాహ లోతుపాతలు తెలియవు, కానీ చేసుకోవాలని ఉబలాట మాత్రం మనకి చాలా ఉంటది. అనుభవంలోకి వచ్చింది కదా మనకి, చేసుకున్నాం కాబట్టి. దేవుని కృపను బట్టి నా వరకు అందరికి కూడా అలాగ ఉంటుంది అనుకుంటా. మంచి కుటుంబాలను దేవుడు మనకి ఇచ్చాడు. నేను దాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఎందుకంటే పాస్టర్ అమ్మ సహకరించలేదంటే పాస్టర్ గారు ఏ పని చేయలేదు. నిల్ బ్యాలెన్స్ కొట్టుకునాల్సిందే డబ్బా, ఇంక మించి ఏమీ లేదు. కాబట్టి ఆ రోజుల్లో వారిద్దరు కూడా విశ్వాసులు కనుక ఒకరినొకరు వాళ్ళకుంటున్న ఆ యొక్క మైండ్, పరిశుద్ధమైన వాక్య భయం, ధర్మశాస్త్రాన్ని గురించిన భయం, ఆ రోజుల్లో ఉంటున్న యూదులకు ఉంటున్న పద్ధతులు, వాళ్ళకుంటున్న ఆచారాలు, వారికి ఉంటున్న కట్టుబాట్లు, ఇవన్నిటి మధ్యలో వాళ్ళు మంచి విశ్వాసులుగా, రాటుదేలిన విశ్వాసులుగా ఉన్నారు. ఎంగేజ్మెంట్ అయింది. వారు వివాహం కొరకు సిద్ధపడుతుండగా మరియమ్మ గారు, నేను అనుకుంటున్నాను ఎక్కడ దేవుని మందిరంలో కూర్చుందో మరి తెలియదు, కానీ 28 వచ్చిన ఆ తరువాత ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. అమ్మా, నీకు ఒక శుభవచనం. ఏంటి శుభవచనం? 29 వచనం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచన. దేవదూత దిగి వచ్చి, అమ్మా నువ్వు దయాప్రాప్తురాలు,
దేవుడికి తోడై ఉన్నాడు, నీకు ఒక శుభవార్త తెచ్చారంటే, శుభవార్త అంటే నాకు చాలా ఇష్టం, దుర్వార్త అంటే నా ముఖం ముందే బ్లాక్ అయిపోతుంది. అవునా లేదా? మన ముఖాలు ఎంత బాగున్నా నగివలైనా పైకి నగుతాం, కానీ ఏమైపోతుంది దుర్వార్త అంటే? ఈరోజు సెల్లులోనే మనకి వార్తలు వచ్చేస్తాయి, కానీ ఆ రోజు ఆ వార్తను దేవుడే పంపాడు. చూపింది ఏమయ్యా, మరియకు దేవదూత శుభవార్త తెచ్చిందా? దేవదూత అంటుంది ఇది శుభవార్త. అయితే మరియకు తొందర ఏంటంటే ఆ శుభవార్త ఏంటి? ఇప్పుడు శుభవార్త అంటే నీకు మణియార్డు వచ్చింది. ఆ రోజుల్లో బైబిల్ ట్రైనింగ్లో నాకు 50 రూపాయలు మణియార్డు పంపించారు. 50 రూపాయలు ఎంత సంతోషం తెలుసా? 94 మధ్యలో 50 రూపాయలు మణియార్డు పంపించారు మా అన్న ఇక్కడ నుంచి. ఎంత సంతోషమో! ఇప్పుడు శుభవార్త అంటే మరీకి ఎలా ఉంటుంది చెప్పండి? మొన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది, కాబోయే భర్త నుండి వచ్చిందా శుభవార్త? లేకుంటే ఇంటి దగ్గర నుండి ఏమైనా తల్లిదండ్రుల దగ్గర నుండి శుభవార్త వచ్చిందా? లేకుంటే దైవజనుని ద్వారా ఏమైనా శుభవార్త వచ్చిందా? శుభవార్త దేవుని యొద్ద నుండి వచ్చింది. ఆ శుభవార్త ఆమె ఆత్మీయతకు శుభవార్తే కానీ ఆమె శరీరానికి శుభవార్త కాదది. ఆమె ఆత్మీయ జీవితానికి అది శుభవార్తే. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఎంత సమర్పణ కలిగి, ఎంత వాక్యం ఉన్నా, ఎంత భక్తి ఉన్నా, దేవుడు అంటే ఎంత భయం ఉన్నా, శరీరానికి కలిగే నష్టాన్ని చూస్తే ఎవరికైనా ఏం కలుగుతుంది చెప్పండి? భయం. అయ్యా శుభవార్త ఏంటి అంటే, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు. ఇది కూడా శుభవార్తే. ఎందుకంటే నాకు త్వరలో పెళ్ళి అయిపోతుంది, నేను నా భర్త కలిసి ఉంటాం, పెళ్ళి అయిపోయింది కాబట్టి మాకు పిల్లలు పుడతారు. దేవుని స్తోత్రం. కాదమ్మా, పెళ్లి కాకముందే నువ్వు గర్భవతి. ఎప్పుడైతే ఈ వార్త విందో, ఆ పుట్టబోయేవాడు నీ కుమారుడు కాదు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు దేవదూత చెప్పగలిగిందో, మరియ జీవితంలో వణుకు పుట్టేసింది. వణుకు. పెద్ద అనుభవం కలిగిన స్త్రీ కాదమే, వయసు పండిన 50-60 సంవత్సరాల స్త్రీ కాదమే. మహా అంటే 20 అలా ఉంటుంది, 25 లోపు ఉండొచ్చు. అలాంటి చిన్న వయసులో ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఆమె తన జీవితంలో కని విని ఎరగని ఒక దుర్వార్త శరీరానికి ఒప్పుకోలేకపోతుంది. విశ్వాసే. తన శరీరాన్ని దేవుని కొరకు అవమాన పాలు చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ వార్త వచ్చిందో ధర్మశాస్త్రం అంతా ఆమె మైండ్లోకి వచ్చేసింది. ఎందుకు తెలుసా? అలా పెళ్లి కాక మునుపు ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ గర్భం ధరిస్తే ఎంత అవమానం మనందరూ తెలుసు కదా. మరి ఒక స్త్రీగా ఆ వయసులో ఎంత నలిగిపోయి ఉంటుందండి. ఎంత ఆలోచన, అంతు చిక్కని ఆలోచన, నమ్మలేని ఆలోచన. ఇప్పుడు ఈ వార్త నేను ఒప్పుకుంటే, మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా నేను పెళ్లి కాకముందే గర్భవతి అయితే అక్కడ కట్టుకుపోయేవాడు నన్ను శిక్షించే అధికారం ఉంది. ఇక్కడ సమాజంలో ఉంటున్న సంఘ నాయకులకు ధర్మశాస్త్ర ప్రకారంగా నన్ను రాళ్ళతో కొట్టే చంపే అధికారం వాళ్ళకు ఉంది. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే ఇది చేయరాని దుష్కార్యం కనుక ఇంట్లో కూడా చేర్చుకోపోవచ్చు. సమాజంలో తల ఎత్తుకోలేని పరిస్థితి రావచ్చు. ఒక చిన్న బిడ్డగా, ఒక అనుభవం లేని ఒక విశ్వాసిగా ఆమె మైండ్ బదులైపోయింది. ఆ నిబంధన ప్రకారమా జీవించాలనా, లేక దేవుని సంకల్పం కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తన జీవితాన్ని నూతనపరుచుకొని రూపాంతరం చెంది ఆ శ్రమల కొరకు ప్రభువా నా జీవితాన్ని శరీరాన్ని సజీవ యాగముగా నీ కొరకు సమర్పిస్తానని చెప్పుకోవాలనా? అతలాకుతలం అయిపోతుంది. దేవదూతకి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా నువ్వు నమ్మవు కదా, మీ బంధువు తెలుసా? ఎవరండి? ఎలిజబెతమ్మ తెలుసా? మాకేంటి తెలియదండి. ఆమె ఎలాంటి వయసు? బహు వయసు ఉడిగిన వృద్ధురాలు, ముసలి వాళ్ళు. ఇప్పుడు ఆమె 6 నెలల గర్భవతి తెలుసా అని ఈమెకి ఆశ్చర్యం వేసింది. కొన్ని సంవత్సరాలుగా వివాహమై దైవజనులుగా ఉండి పిల్లలు లేరని
ఎన్నో విధాలుగా అవమానాలు పొందిన వాళ్ళు సేవలో వారి జీవితంలో నలిగిపోతున్నప్పటికీ, అనేకమైన అవమానాలు అనుభవిస్తున్నప్పటికీ, ముఖం ఎత్తుకోలేని పరిస్థితులు ఉన్నప్పటికీ వాక్యాన్ని విడిచిపెట్టి జీవించలేదు వాళ్ళిద్దరు భార్య భర్తలు. అలాంటి పరిస్థితుల్లో మరియను ధైర్యపరచడానికి ఎవరున్నారు అక్కడ? ఎలిజబెతమ్మను గుర్తు చేసింది దేవదూత. ఎప్పుడైతే ఎలిజబెతమ్మ స్థితి ఎరిగినది, ఎందుకు తెలుసా? మరియమ్మ చిన్నప్పటి నుండి ఎలిజబెతమ్మను చూస్తుంది. బంధువురాలు కదా, సేవకుని భార్య కదా, దైవజనుని భార్య, సహవాసం ఉంటుంది. విశ్వాసులకి పాస్టర్తో సహవాసం ఉండాలా, పాస్టర్ అయితే కాదు. ఎవరితో సహవాసం ఉండాలా? పురుషులకి పాస్టర్తో సహవాసం ఉండాలా, స్త్రీలకు పాస్టర్తో సహవాసం. అందుకే పాస్టర్మ ప్రతి స్థలంలో సేవకుని వెంట ఉండాలా. ఎవరిని ఏమనుకుని, నీకు సేఫ్టీ ఎవరు తెలుసా? నీ సహాయకులు ఎవరు తెలుసా? నీకు ముందుండి ఎనుకుండి కాపునిచ్చేది ఎవరు తెలుసా? దేవుడు జతపరిచిన నీ శరీరంలో సగ భాగం నీ భార్య. ఆమెను సేవ విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యము చేయద్దు. ఆమె నీకు ఉంటేనే నువ్వు తల ఎత్తుకోగలవు, నేను తల ఎత్తుకోగలను. అందుకే నన్ను చాలామంది అన్నారు, ఎక్కడ పోయినా బుర్ర అని ఎక్కించుకుని అతడితున్నాను. అది నా హక్కు, దేవుడు ఇచ్చిన నా చేత. ఒక్క ఎద్దు బండి కడితే ఏమవుతుందండి? పడుతుంది. అది ఎన్ని రోజులు పడుతుంది? ఒంటి ఎద్దు బండిని చూస్తాం, ఎన్ని ఏట్లు తినాలో తెలుసా? అదే 2 ఎద్దులుంటే. కాబట్టి జతపరిచాడు దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉన్న సమయంలో మరి అప్పుడు అంటుంది, అప్పుడు తన సమర్పణ తెలియజేసింది. 30 వచనంలో అందుకు మరియా 37 దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. సమర్పణ జీవితం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇప్పుడు దాకా తన శరీరంలో తన ఆలోచనలు 2 తలపులతో కొట్టిమిట్టలాడుచున్న తన బ్రతుకులో ఆలోచనలు ఆ చిన్న వయసులో వేడెక్కిపోయిన ఆమె తలంపులకు ఒకే ఒక పోలీస్ స్టాప్ చుక్క పెట్టేశాడు దేవుడు. ఏం తెలుసా? నీ బంధువురాలైన ఎలిజబెతమ్మ ఇప్పుడు 6వ నెల. అది దేవుని చిత్తం. ఇప్పుడు నువ్వు వద్దనుకుంటే దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తున్నట్టే. నీ జీవితాన్ని సమర్పించుకునే సమయం ఇది. ఆయన కొరకు నువ్వు వాడబడవలసిన సమయం ఇది. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సరెండర్ అయిపోయింది. అయ్యా, నేను వాక్యానుసారంగా ప్రభు దాసురాలు. నా దేహము ద్వారా ఆ ప్రభుకు మహిమ వస్తుందంటే, నా దేహము ద్వారా ఆ ప్రభు లోకరక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడంటే, నా శరీరం ఆ లోక రక్షకుడైన యేసు క్రీస్తు కొరకు నా శరీరం ఏమైపోయినా పర్వాలేదయ్యా. ఆ చిన్న వయసులో ఆమె సమర్పణ. చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఆమె దేవుని మందిరంలో నుండి ఇంటికి వెళ్ళలేదు. కారణం ఏంటి తెలుసా? అప్పుడే ఆమె గర్భం స్టార్ట్ అయింది. ఎలిజబెతమ్మకి 6 నెలలు అయితే మరియమ్మ మొదటి నెలలో ఉంది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఎవరు సహాయం తీసుకోవాలి? తల్లిదండ్రుల దగ్గరికి సహాయం దొరుకుతుందా? భర్త ఇంటికి వెళ్తే సహాయం దొరుకుతుందా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తే సహాయం జరుగుతుందా? ప్రజల నాయకుల దగ్గరికి వెళ్తే మీకు సహాయం దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? ఈనాడు సేవకుడు ఒక సేవకుల దగ్గరికి వెళ్తే సహకారిగా నిలవలేకపోతున్నాడు. మాట ద్వారా ధైర్యపరచలేని పరిస్థితుల్లో ఉన్నారు సేవకులు ఈరోజు. 3 నెలలు ఎక్కడుందయ్యా? కోనసీమలో ఎలిజబెతమ్మ ఇంట్లో. ఆమె గర్భవతి. ఈమె యవన బిడ్డ 3 నెలలు పరిచయం చేసింది. అంటే 3, 6, 9 నెలలు ఎలిజబెతమ్మ కానుపోయిన తర్వాత ఈ యొక్క 3 నెలల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన ఏంటి తెలుసా? ఈ వార్త యేసేపు తెలిసిపోయింది. యేసేపు వాక్యాన్ని ఎరిగిన వాడు, దైవభక్తి కలిగిన వాడు, తోటి స్త్రీని కానీ తోటి విశ్వాసిని కానీ అకస్మాత్తుగా హేళన చేసేవాడు కాదు, కించవరిచేవాడు కాదు. ఏం చేయాలో తెలియదు. అందరికీ వార్త తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు 3 నెలల నుంచి ఆమె కనపడట్లేదు. ఎలా ఉంటది? ఒక ఇంటికి ఇచ్చిన అమ్మాయి, ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి కనపడలేదంటే దానికి బాధ్యతలు ఎవరు?
తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. ఏం జరిగిందో చూసుకోవాలి. ఎవరు బాధ్యతలో వాళ్ళు బాధపడుతున్నారు, తలెత్తుకోలేక తిరుగుతూ ఉన్నారు. ఈ వార్త యోసేపు తెలిసింది. యోసేపు యొక్క సమర్పణ ఎలాంటిదో చూద్దాం. ప్రియమైన దేవునిలారా, 1వ అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఎంత 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 బాధ. యవనస్తుడు, ఒక అందమైన విశ్వాసిని, కలలుగన్న విశ్వాసిని, ధర్మశాస్త్రాన్ని పాటించే విశ్వాసి నాకు భారీగా దొరికింది. నా కుటుంబము దేవునితో మేము ఉంటాము, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని మా పూర్వీకులు యెహోషువ చెప్పినట్లు నా భార్య విశ్వాసి నాకు రాబోతుందని కలలుగంటున్న ఆ యవనస్తుని జీవితంలో ఒక దుర్వార్త. ఇదిగో నువ్వు చేసుకోబోయే భార్య ఊరిలో లేదు. ఏమైంది ఏమో తెలియదు, ఎవరెంట పోయిందో తెలియదు. ధర్మశాస్త్రం ప్రకారంగా నాయకులందరూ వస్తున్నారు ఇంట్లోకి. ఏమా నీ బిడ్డ పెళ్లి డేట్ దగ్గర పడుతుంది, 2 నెలలు అయిపోయింది, ఇంకా కనపడట్లేదు. ఏంటి అయ్యా వెతుకుతున్నాం? ఏంటి వెతికేది? ధర్మశాస్త్రం ప్రకారం ఏడ దొరికితే ఏం చేయాలా? వాళ్ళతో కూడా చంపాలా? మా హక్కులు అవి, మా ధర్మాలు అవి, మేము పాటిస్తాం అంతే. మా నిబంధనలు అవి, మా లోక మర్యాద, మా ధర్మశాస్త్ర మర్యాద అది. ఎవరేమన్నకి లేదు. ఏసేపు వచ్చినా కూడా ఏమి ఒరిగేదేమి లేదు. ఏసేపుకి ఒక అధికారం ఉంది తెలుసా? ఆమెను చంపేయాలన్నా అధికారం ఉంది, ఆమెను బ్రతికించాలన్నా ఎవరికి అధికారం ఉంది? కట్టుకునే వానికి ఉంది. అదొక్కటి ఏసేపు మాత్రం చేయగలడు. అందుకే ఏసేపు మైండ్ వేడెక్కిపోయింది. ఏం నిర్ణయం తీసుకోవాలో తెలియలేకపోతుంది. కానీ అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆమెను చంపకూడదు, నా తోటి విశ్వాసి నేను అవమానపరచకూడదు, నా ద్వారా ఒక ప్రాణం వెళ్ళడానికి వీల్లేదు. అక్కడ ఏం జరిగిందో నేను చూడలేదు, ఎవరు చూడలేదు, ఆమె ఎక్కడుందో కూడా తెలియదు. కానీ గర్భవతిని వార్త ఎంత వచ్చింది తెలియకుండా నేను ఆమెను సమాజంలో తీసుకుని వచ్చి నేను చేసుకునే ఏమి తప్పు చేసి చంపానంటే ధర్మశాస్త్రం చంపేస్తుంది. కాబట్టి ఏసేపు తన మైండ్ బద్దలైపోయింది, ఆలోచనలో పడిపోయాడు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఆమెను పెళ్లి చేసుకుంటాను, రాష్ట్రంగా నేను ఆమె ప్రాణాన్ని కాపాడుతా, ఆమెతో నేను జీవనం అయితే చేయలేవు కాకపోవచ్చు, కానీ ఆమె ప్రాణాన్ని అయితే కాపాడే హక్కు నాకు ఉంది. ఇలాగ నిర్ణయం చేసుకుని టెన్షన్తో దిగులు పడుతుంటే ఎవరు వచ్చారండి? అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమైంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవదూత ప్రత్యక్షమై యేసేపు ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడవద్దు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన గాని అక్రమం కాదు. ఆమె ధర్మశాస్త్రానికి విరోధంగా గర్భం ధరించలేదు. ఆమె ఒకవేళ ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా పరిశోధన చేసినా ఆమె శీలాన్ని ఏ ఆధారాలు లేవు, ఏ ఆధారాలు లేవు. నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు, నీ భార్య గురించి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవదూత ముందే భార్య చెప్తుంది. పెళ్ళయిందా వీళ్ళకి? పెళ్ళయిందా? కాలేదు. పెళ్ళి కాకపోయినా ఆమె నీ భార్య. ఎందుకు తెలుసా? ఆమె నువ్వేం చేసుకున్నావు? ప్రదానం చేసుకున్నావు. ఆమెను కాపాడే హక్కు నీకుంది, ఆమెను పోషించే హక్కు నీకుంది, ఆమెను సంరక్షించవలసిన బాధ్యత నీకుంది. నువ్వు అలా చేయగలిగితే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. లేకపోతే నీకు ఇచ్చిన మంచి అవకాశం పోతావు. ఆమె అక్రమంగా గర్భం ధరించలేదు. చూడండి, యేసేపు మనలాంటి మనుషుడే. మన భార్య ఎవరితో మాట్లాడుతుంటే ఓర్చుకోలేం తెలుసా మనం. ఏమయ్యా ఇక్కడ కల్లారు చూస్తున్నాడు మరి అని. ఎలా? గర్భవతి. ఎన్ని నెలలు? 3 నెలలు. ఎక్కడుంది ఇప్పుడు దాకా? కోనసీమలో ఉంది. ఎవరింట్లో ఉంది? దైవజనుల ఇంట్లో ఉంది. దైవజనుడు ఇంటికి వచ్చాడా? రాలేదు. అతడు అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేయాలా? అభియ తరగతి ప్రకారం ఏం చేయాలి? యాజకుడు చేయాలి. వచ్చినా కూడా ఏం చేయలేడు. ఎందుకంటే నోట్లో ఏం రావు. శిక్షించే హక్కు ఆయనకున్న నోరు మాత్రము చూడాల్సిందే. ఇంటికి వచ్చినా కూడా ఇంటికే రాలేదు.
ఇంకో బాధకరమైన విషయం తెలుసా, ఎలిజబెత్ అమ్మ కూడా దాపెట్టుకుందంట. బైబిల్లో రాయబడింది అన్నమాటగా. ఆ వయసులో దాపెట్టుకోవడం అంటే, ఆ వయసులో, ఆ వృద్ధాప్య వయసులో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే అది నిజమైన సజీవ యాగముల దేహాన్ని సమర్పించుకున్నారు. ఆ శ్రమలు, ఆ నిందలు, ప్రియమేంద్రులరా, ఇంకా జరిగిన విషయం ఏంటంటే మనందరికి తెలుసు, ఆమె గర్భము ధరించి 9 మాసాలు అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? ఆమె ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేసుకోవడానికి యూదయ ప్రాంతంలో ఉంటున్న బెత్లెహేమునకు రావాలి. బెత్లెహేమునకు రావాలి. నిండి చూడాలి. బైబిల్ చెప్తుంది, మీకు మాట చెప్తాను, అది సొంతం యేసేపు ఇల్లు. ఊరు కూడా, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు. అందరూ యేసేపు అంటే ఇష్టమే. భక్తిపరుడని తెలుసు, అతడు తప్పు చేయడం తెలుసు. కానీ యేసేపును చేర్చుకోవడానికి వాళ్ళ ధర్మశాస్త్రం అడ్డు వస్తుంది. ఇంట్లో స్థలం లేదు, సత్రం స్థలం లేదు. సొంత ఇల్లు ఉంటుంది కదా, ఎందుకు ఇంటికి పోలేదు? ఇంటికి పోతే రానివ్వరు అని తెలుసు కదా. బైబిల్ చెప్పింది, పశువుల పాకలో ఆయన జన్మించలేదు, కానీ ఎక్కడ పుట్టాడు? కానీ భూమి మీద, రోడ్డు మీదే పుట్టినాడు ఆయన. ఎంత దీనావస్థలో మరియా తన జీవితాన్ని, యేసేపు తన జీవితాన్ని లోకరక్షకుడైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని తీసుకురావడానికి వాళ్ళు చేసుకున్న సమర్పణ ఎంత గొప్పదో. ఆ సమర్పణ ఆలోచన చేస్తే ఏ ఒక్క ఇంచైనా మనము అలాంటి త్యాగం మనం కలిగి ఉన్నామా? అలాంటి శ్రమను పొందడానికి ఏమైనా మనం సమర్పణ కలిగి ఉన్నామా? ఒక్క మాట అంటేనే పడలేకపోతున్నాం మనం. ఒక్క మాటను సరి చేసుకోలేకపోతున్నాం మనం. ఇల్లు తిరిగి, అమ్మా నా భార్య గర్భవతి అమ్మా తీయండి అంటే ఎవరైనా పిలిచారా? ధర్మశాస్త్రం అడ్డు వచ్చింది. ఇంట్లోకి ఎవరు పిలుచుకోవడానికి వీల్లేదు. అప్పుడు ఏంటికి వాళ్ళు చంపలేకపోయారు తెలుసా? అది ప్రజాసంఘ సమయం. నాయకులు ఉంటారు, అధికారులు ఉన్నారు, రకరకాల వారు ఉంటారు. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించే సమయం కాదు అది. ఎంత వేదన, ఎంత బాధ. అదండి సమర్పణ. వాళ్ళు చేసుకున్నారు సజీవ యాగం, మనం చేసుకున్నామా? మనం అలాంటి తపన, అలాంటి రోసం, అలాంటి పట్టుదల, మన దేహాన్ని సజీవ యాగముగా సేవ కొరకు వచ్చిన మనం. శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. చెప్తున్న నాకైనా ఉంటాయి, చెప్తుంటే నాకే భయం వేస్తుంది. రాబోయే సమస్యలు మనం ఎదుర్కోబోతున్నాం. అయినా ఏం చేసుకోవాలంటే యేసేపు భయపడద్దు, మరియా భయపడద్దు, వాళ్ళను భయపడద్దు అని దేవుడు మీకు తోడైన చెప్పిన ఆ దేవుడే ఈరోజు మనకు తోడై ఉన్నాడు. వాళ్ళు చేసిన త్యాగమే మనం కలిగి ఉందాం. దయతో కళ్ళు మూసుకుంటే మనం ఎలాంటి త్యాగం కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచించేద్దామండి. నాకు ఇచ్చిన సమయం అర్ధ గంట అయింది. ఒక్కసారి ఆలోచించేద్దాం. మన పూర్వీకులు ఎంతో శ్రమ, వాళ్ళ సజీవ యాగం, లోక మర్యాదలను గడగబెట్టి, లోక పద్ధతులను గడగబెట్టి, దేవుని కొరకు వారి జీవితాన్ని ఇదిగో సంతోషంగా పెళ్లి చేసుకొని సుఖపడవలసిన ఆ దంపతులు వారి జీవితంలో సంతోషాన్ని గడ్డగబెట్టేశారు, సుఖాన్ని గడ్డగబెట్టేశారు, గృహాన్ని గడ్డగబెట్టేశారు, తల్లిదండ్రులను గడ్డగబెట్టేశారు. ఇదో సమస్తాన్ని విడిచిపెట్టి యేసేపు వచ్చాడు, సమస్తాన్ని విడిచిపెట్టి మరియా వచ్చింది. వారు ప్రభు చిత్తాన్ని, ఇదో ప్రభు దాసురాలను, ప్రభు చిత్తము నాలో జరుగును గాక. ఈ మధ్యాహ్న సమయంలో మనం అలాంటి సమర్పణ కలిగి ఉన్నామా? కేవలం సేవకు ఎందుకోసం వచ్చావు? దేనికోసం వచ్చావు? ఇది మామూలు కార్యం కాదండి. ఇది దేవుని చిత్తము. సువార్త చేయడం, సేవకుడుగా ఉండడం, దైవజనుడిగా ఉండడం, ఇది మామూలు పోస్ట్ కాదు. ప్రపంచంలో నీకు ఫ్రీగా నీకు నాకు ఇచ్చింది కృప. ఈ కృపను దేనికి వాడుకుంటున్నావు? నువ్వు ఈ కృపను దేనికి నువ్వు ఉపయోగించుకుంటున్నావు? ప్రార్థన చేసుకున్నావు, పశ్చాత్తాపడ్డా.